శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, భాగ్యనగరంలో మళ్ళీ అట్టడుగుతుంది. సంక్రాంతి పండుగ వేళల అక్కడ మళ్ళీ మన అమ్మవారి గుడి మీద అటాక్ జరిగింది. ఎవరు అటాక్ చేసిందనేది ఇప్పుడు దాకా పోలీసులు కనుక్కోలేదు. అక్కడ ఒక యుద్ధ వాతావరణంగా రాత్రంతా మారింది. కానీ ఇప్పుడు దాకా పోలీసు ఇంకా 24 గంటల సమయం కావాలని చెప్పేసి రాత్రి చెప్పారు, కానీ ఇంకా దాని మీద ఎటువంటి పురోగతి లేదు. ఇక్కడ మనం చూస్తే మిత్రులారా, మనకి 2024 భూలక్ష్మి అమ్మవారి టెంపుల్, దుర్గా పండల్ అండ్ ముత్యాలమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, భూలక్ష్మి మాత టెంపుల్, కట్టమైసమ్మ టెంపుల్, అలా ఇవాళ పురాణా పూల్ దర్వాజా టెంపుల్ ఏదైతే అమ్మవారిది ఉందో ఆ టెంపుల్లో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది, చోరీకి చేయడం జరిగిందని అక్కడ స్థానికులు వాపోతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం నిమ్మకి నీరెత్తు లేకుండా సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఎండోమెంట్ శాఖ మంత్రి ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అసలు ఒక్క స్టేట్మెంట్ అయినా ఇప్పుడు దాకా ఇస్తారా అని చూసినా కూడా ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అయితే 24 గంటలు కాలయాపన ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ చేయకపోతే అక్కడ యూత్ అండ్ అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా తీవ్రంగా ఉంటుంది, అక్కడ కమ్యూనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పేసి వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. कमेटी पूरा पियत घेराव करेंगे और चक्कर जाम करेंगे और అయితే ఇక్కడ మనం ఒకసారి క్లారిటీగా ఒక డాట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, భూలక్ష్మి అమ్మ టెంపుల్ నుంచి ఇప్పుడు జరుగుతున్న పురాణా పూల్ దర్వాజా టెంపుల్ వరకు ఒకటే ఒక సినారియో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నెగ్లిజెన్స్. ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిందో ఆ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి 24 నుంచి 26 వరకు మొత్తం మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలా ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది కమ్యూనల్ ఇన్బ్యాలెన్స్గా తయారవుతుంది. అక్కడ వీళ్ళ ఎలక్షన్ స్టంట్ లెక్క మొన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ని ఏదైతే సాధ్యంగా ఉన్న మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టడం జరిగింది. అక్కడ ఎంత కమ్యూనల్ హార్మోన్లో ఎంత డిస్టర్బెన్స్ అయిందో కూడా మనం చూసాం. అయితే ప్రతి ఎలక్షన్ ముందు ఇలాంటి ఒక స్టంట్ చేయడం కాంగ్రెస్కి ఇది అనాదిగా వస్తుందా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు చూస్తే ఇది నిజంగా మెసేజ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జర్నలిస్టుల మీద, ఎన్టీవీ జర్నలిస్టుల మీద ఒక సినారియో ఒకటి జరుగుతుంది. ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేసిందని ఎన్టీవీ ఒక ప్రచురితం చేసిన ఒక కథనం మీద అని చెప్పేసి, అది 100% ఒక మహిళా అధికారం మీద అలా చేయడం 100% తప్పు. అయితే అక్కడ ఇంట్రెస్ట్ చూపించిన వీళ్ళు ఈ క్రిమినల్ మీద పురాణాపూల్ జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి వెళ్తున్న ఒక క్రిమినల్ని మాత్రం పట్టుకోలేదు. కానీ ఏది అప్పటికప్పుడు బుక్ చేసుకొని బ్యాంకాక్ వెళ్తున్న జర్నలిస్టులని మాత్రం పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి నైట్ విడుదల చేశారు. సో ఇక్కడ గవర్నమెంట్ నిజంగా దాన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడ దేవీ దేవతల ఆలయాలపైన నిజంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైనా కొంచెమైనా రెస్పెక్ట్ ఉందా అని ఆలోచిస్తే ఆ రెస్పెక్ట్ లేదనేసి చెప్పుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే హిందూ దేవీ దేవతల ఆ దేవుల మీదనే కమెంట్స్ చేసిన రకం ఈ రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ మనకి భాగ్యనగరంలో ఆ భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత రోధిస్తుందో ఈ ఆలయాల దాడులు చూస్తుంటే గవర్నమెంట్కి ఇది చరమగీతం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది, అధర్మం ఎప్పుడైనా ఓడిపోతుంది. ఈ అధర్మం వెనకాల నిజంగా ఇదే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉంటే భూస్థాపితం అవ్వడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ దేవులతోనే పెట్టుకోలేరు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్ కూడా అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాట్లాడితే ఏం గతి పట్టిందో కూడా మీరు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు మళ్ళీ మీరు అమ్మవారి ఆలయాలని ఎట్లా మీరు వ్యాండలైజ్ చేపిస్తున్నారో, అంటే మీ దాని వెనకాల మీకు కృషి ఉందా లేదా పక్కన పెడితే, మీరు మాత్రం ముత్యాలమ్మ టెంపుల్లో సిట్ పెట్టిన దానికి ఇప్పుడు దాకా దాన్ని కూసే లేదు, దానికి కేసు పురోగతినే లేదు. కానీ మీరు చేసిన హంగామా, మీరు చేసిన హైడ్రామా ఎన్టీవీ జర్నలిస్టుల మీద, ఒక అధికారిని మీద, అది 100% మీరు అంత చొరవ చూసుకొని మీరు చూపించారు కదా. మరి ఇదే ఆలయాల మీద సిట్ వేశారు. ఎప్పుడు వేశారు? అది 2024-25 టైంలో వేసిన సిట్ని ఇప్పుడు దాకా దాని కేసు పురోగతి లేదు మీ దగ్గర. ఇది 100% వాస్తవం. ఇదే హిందూ దేవీ దేవతల మీద కించపరిచినట్టు సీఎం మాట్లాడుతాడు. సీఎం మాట్లాడినాక ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ దేవీ దేవతల ఆలయాన్ని కూల్స్తున్నారు, ఆ విగ్రహాన్ని చోరీ చేస్తున్నారు. ఇక్కడ నవగ్రహాల విగ్రహాన్ని చోరీ చేస్తున్నారు. హిందూ ఆలయాల్లో గర్భగుడి దగ్గరికి వెళ్ళేసి విసర్జన చేస్తున్నారు. ఇలా చెప్పుకుండా పోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా వైఫల్యాలు ఉన్నాయి.
అండ్ రేపు మన కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమైనా జరగలేదంటే చిన్న చితక జరిగినాయి, కానీ నేరే ఇంత వరుసమ్మటి వరుసగా ప్రీ ప్లాన్డ్ లెక్క జరగలేదు. ఇది నిజంగా ప్రీ ప్లాన్డ్ స్ట్రక్చర్ లెక్కనే కనిపిస్తుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ అటాక్స్ ఏదైతే జరుగుతుందో, ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్ ఆడుతున్న నాటకమా? ఇది ఆ పరమాత్ముడికే తెలుసు. ఒక్కవేళ నిజంగా ఈ అటాక్స్ వెనకాల వీళ్ళ హస్తం ఏమైనా ఉంటే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ కాదు, జీవితాల్లో గుర్తుండేలాగా ఆ దేవీ దేవతలు చేసి చూపిస్తారు. ఇది మాత్రం వాస్తవం మిత్రులారా. ఎందుకంటే మనుషులతో పెట్టుకో, కానీ ఆ దైవంతో మాత్రం పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవు. ఇది మాత్రం వాస్తవం. అండ్ ఇక్కడ ప్రతి దాని క్రియకి ప్రతిక్రియ ఆ భగవంతుడు అనేది చూపిస్తాడు పైన కదా. ఇది 6th జనరేషన్ కాబట్టి వెంటనే చూపిస్తారు. అండ్ దానికి ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ఏ. సో ఆ వైఎస్ఆర్ని ఎగ్జాంపుల్ తీసుకొని రేపొద్దున మీరు అలా అవ్వకూడదని చెప్పేసి ముందే హెచ్చరిస్తున్నాం. అండ్ నిన్న పురాణపూల్ ఆలయాల్లో ఏం జరిగిందో ఒకసారి చూస్తే మిత్రులారా, అసలు మనం ఎంత ఏడుస్తామో, మన కన్నీటి ఎట్లా రాలుతుందో చూడొకసారి. నిజంగా ఇది భావోద్వేగమైన వీడియోనే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. వీళ్ళ పైశాచిక ఆనందం చూడండి, బ్యానర్స్ని చింపేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన అమ్మవారి విగ్రహాన్ని ఎన్న తునకలు చేశారు కిందకేసి కొట్టి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి విగ్రహాన్ని అక్కడ తీసేశారు ఆ ప్లేస్ నుంచి. ఇంతలా జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారికి కొంచెమైనా అమ్మవారి మీద రెస్పెక్ట్ ఉంటే దాన్ని ఎవరైతే చేసిందో వాడిని బహిరంగంగా వాడిని శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మిమ్మల్ని. మీకు నిజంగా హిందువుగా మీరు హిందూ అయ్యని మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు. మీరు నామినేషన్ వెళ్తున్నప్పుడు కూడా గోమాతని మీరు గోసేవ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అదే అమ్మవారు మీకు కనబడట్లేదా? అధికారంలో రాకముందు ఒకలాగా, అధికారంలో వచ్చినాగా ఇంకోలాగా. ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే ఈ క్రిమినల్స్ ఉన్నారో ఆ క్రిమినల్స్ని మీరు కఠినమైన శిక్షలు వేసి వారిని ఇంకొకటి ఇలా రిపీట్ చేయకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.